హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ లైఫ్ డైరీస్. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి మనం ఫ్రీలాన్సింగ్లో ఏఐని ఉపయోగించి ఎలా మంచి ఆదాయం అనేది సంపాదించవచ్చో పూర్తిగా డిస్కస్ అయితే చేస్తున్నాను. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు చాలా డిమాండ్లో ఉంది. అందుకే ఇది ఫ్రీలాన్సింగ్ ద్వారా మంచి ఆపర్చునిటీస్ కూడా ఇవ్వగలదు. సో ఈ వీడియోలో ఏఐ ఫ్రీలాన్సింగ్ అంటే ఏమిటి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి, మనకి ప్లాట్ఫామ్స్ ఏవి అవైలబుల్. సో వీడియో చివరి వరకు చూస్తే మీరు కూడా ఫ్రీలాన్సింగ్లో ఏఐ ఉపయోగించి ఎలా ముందుకు వెళ్ళాలో పూర్తి క్లారిటీ అయితే వస్తుంది. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ఏఐ ఫ్రీలాన్సింగ్. ఏఐ ఫ్రీలాన్సింగ్ అంటే ఏమిటి అంటే, ఏఐ ఫ్రీలాన్సింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని ఉపయోగించి క్లయింట్స్కి సర్వీస్ ఇవ్వడాన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే మనము ఫ్రీలాన్సింగ్ వర్క్ అంటేనే మనము ఒక సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామని. సో మనం ఏం సర్వీస్ ఇవ్వగలము అంటే ఏఐ కంటెంట్ రైటింగ్ అనమాట. కంటెంట్ రైటింగ్ అంటే చాట్ జీపీటీ వంటివి ఉపయోగించి ఆర్టికల్స్ కానీ బ్లాగ్స్ కానీ రాయడం ద్వారా. నెక్స్ట్ వచ్చేసి ఏఐ గ్రాఫిక్ డిజైనింగ్, క్యాన్వా అండ్ మిడ్ జర్నీ వంటివి. ఏఐ వీడియో ఎడిటింగ్, పిక్టోరీ, రన్వే ఏఐ టూల్స్ అనమాట. ఏఐ కోడ్ జనరేషన్ అంటే కోపైలట్, ఓపెన్ ఏఐ టూల్స్. ఇవన్నీ సులభంగా నేర్చుకోవచ్చు. అంటే మరియు ఫ్రీలాన్స్ ప్లాట్ఫామ్స్లో వర్క్ చేయడానికి ఈ వాటిలో నేర్చుకొని మనం ఈజీగా అయితే వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో మనకి ఏం స్కిల్స్ కావాలి ఫ్రీలాన్సింగ్కి అంటే, ఏఐ ఫ్రీలాన్సింగ్ కోసం కొన్ని స్కిల్స్ అయితే మీ దగ్గర ఉండాలి. అవి ఏంటంటే మీ కెరియర్కి చాలా హెల్ప్ అవుతాయి. సో ఏఐ టూల్స్ యూస్ చేయడం రావాలి. ఫస్ట్ చాట్ జీపీటీ కానివ్వండి, మిడ్ జర్నీ, కాన్వా, జాస్పర్ ఏఐ అనేది యూస్ చేయడం రావాలి. వీటిని ఎలా యూస్ చేయొచ్చు, మనం ప్రాంప్ట్ ఎలా ఇవ్వచ్చు, మనం ఎలా కంటెంట్ అడగవచ్చు, క్యాన్వాలో ఎలా డిజైనింగ్ చేసుకోవచ్చు, ఇవన్నీ అనేది యూస్ చేయడం నేర్చుకోవాలి. నెక్స్ట్ బేసిక్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. టూల్స్ ఆపరేట్ చేయడం ఎలాగా, అవుట్పుట్ కస్టమైజ్ చేయడం ఎలాగా, ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. క్లయింట్స్తో మాట్లాడి వర్క్ రిక్వైర్మెంట్ అయితే అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్, క్లయింట్స్కి యూనిక్ సొల్యూషన్ ఇవ్వాలి అనమాట. వాళ్ళకున్న ప్రాబ్లమ్ని వాళ్ళ సొల్యూషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఎలా స్టార్ట్ చేయాలి, ఏఐ ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయడానికి ప్రాసెస్ ఏంటి. సో స్కిల్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ టూల్స్లో బేసిక్ అండర్స్టాండింగ్ డెవలప్ అయితే చేసుకొని పోర్ట్ఫోలియో క్రియేట్ అయితే చేయండి. టూల్స్ని ఉపయోగించి శాంపుల్ వర్క్ని తయారు చేసి షోకేస్ అయితే చేయాలి. ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్లో లైక్ ఫైవర్ కానీ, అప్వర్క్ కానీ, ఫ్రీలాన్సర్ లాంటి వెబ్సైట్లో మీ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకొని ప్రైస్ అయితే స్ట్రాటజిక్గా, అంటే స్టార్ట్లో లో ప్రైజింగ్ ఆఫర్ చేసి ట్రస్ట్ బిల్డ్ అయితే చేసుకున్న తర్వాత మనము ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కన్సిస్టెన్సీ. ఎప్పటికప్పుడు ఆలోచనలతో క్లయింట్స్కి అయితే వాల్యూ డెలివరీ అయితే చేస్తూ ఉండాలి అనమాట. సో బెస్ట్ ప్లాట్ఫామ్స్ ఏంటి అంటే, ఫ్రీలాన్సింగ్ వర్క్ చేయడానికి ఫ్రీలాన్సింగ్కి ప్లాట్ఫామ్స్లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేయండి. ఇలా ఫైవర్లో అయితే షార్ట్ టాస్క్స్ అనేవి ఉంటాయి, ఇన్కమ్ అనేది క్విక్గా వస్తుంది. అప్వర్క్ అయితే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి, కానీ ఎక్కువ పేమెంట్ అనేది వస్తుంది. ఫ్రీలాన్సర్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఐ జాబ్స్ అయితే అందులో అవైలబుల్ ఉంటాయి. లింక్డ్ఇన్లో కనుక్కోవచ్చు. సో ఈ విధంగా ఈ ప్లాట్ఫామ్స్ నుంచి మనం వర్క్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఇంకొన్ని టిప్స్ చెప్తాను ఫ్రీలాన్సింగ్ గురించి. ఇక్కడ కొన్ని టిప్స్, ఫ్రీలాన్సింగ్ జర్నీని సక్సెస్గా ఎలా మనము రన్ చేయొచ్చు. టూల్స్ని అయితే అప్డేట్గా ఉంచాలి. కొత్త ఏఐ టూల్స్ని ఎక్స్ప్లోర్ అయితే చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మన పోర్ట్ఫోలియోని గ్రో అయితే చేసుకొని క్లయింట్స్కి శాంపిల్ అయితే చూపించగలగాలి. నెక్స్ట్ గుడ్ రివ్యూస్ అయితే తీసుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి మంచి ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటూ క్వాలిటీ వర్క్ చేయడం ద్వారా ట్రస్ట్ అయితే బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్, వర్క్ అండ్ టైం డెలివర్, అంటే వాళ్ళు అడిగిన టైంకి మనం వర్క్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసి ఇవ్వగలగాలి. సో ఇలా హార్డ్ వర్క్ చేస్తూ 3 or 6 monthsలో మంచి ఇన్కమ్ అయితే మనం మంత్లీ ఇంట్లో నుంచి వర్క్ అయితే చేసుకొని ఎర్న్ చేసుకోగలుగుతాము. సో ఏఐ ఫ్రీలాన్సింగ్ అనేది చాలా ఆపర్చునిటీస్తో పాటు మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా ఇస్తుంది. సో మీరు ఇంకా స్టార్ట్ చేయలేదు అంటే అప్కమింగ్ 2025లో స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి
కెరియర్లో నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళొచ్చు. సో మీకు ఈ వీడియో ఐ హోప్ ఫ్రీలాన్సింగ్ త్రూ ఏఐ ఎలా చేయొచ్చు ఏంటి అనేది, టూల్స్ ఏం ఉపయోగించవచ్చు అని ఈ వీడియోలో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. అయితే వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళకి, ఫ్యామిలీ వాళ్ళకి షేర్ అయితే చేయండి. ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకైతే యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి ఇంకో టాపిక్తో నేను మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.